గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు నారాయణ గారు, గౌరవనీయులు ఉమామహేశ్వరరావు గారు, గౌరవనీయులు గౌరవ పార్లమెంట్ సభ్యులు నాని గారు, సహచర మంత్రివర్గ సభ్యులు రవీంద్ర గారు, గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు, వెంకన్న గారు, అదే మరి గౌరవనీయులు రామ్మోహన్ రావు గారు, మేయర్ గౌరవనీయులు శ్రీధర్ గారు, జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ అనురాధ గారు, దగ్గర 38 ప్లేసెస్ లో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నారు. అంటే మొత్తం మన కన్స్ట్రక్షన్ చూస్తే 38 టౌన్స్ లో ఈరోజు మన ఫౌండేషన్ వేసుకుంటున్నాం. ఎవరైతే పట్టణ ప్రాంతాల్లో ఉండే పేదవాళ్ళ కోసం ఒక పర్మనెంట్ ఇల్లు ఉండాలి, ఇల్లు అనేది ఒక కళ, ఆ కళ సఫలీకృతం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఒకే రోజు మీరు చూస్తే 1,20,000 ఇండ్లకు మనం ఈరోజు ఫౌండేషన్ వేసుకుంటున్నాం. ఇది ఒక చరిత్ర. ఇంత మునుపే మినిస్టర్ గారు చెప్పారు, ఇంత మునుపు వేశారు, కానీ ఆ ఇండ్లయితే నేను కూడా చూసిన తర్వాత చాలా భయంకరంగా తయారైనాయి. ఎక్కడ కూడా నివాస యోగ్యంగా లేకుండా పోయినాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఒక ఫ్రాడ్ చేశారు. పేదవాళ్ల పేరుతో కడాన ఇండ్లు కడితే ఆ ఇండ్లలో ఎవ్వరు కూడా పోవడానికి సాహసించలేదంటే ఎంత దుర్మార్గమైన కార్యక్రమం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. గడిచిన ప్రభుత్వంలో 4,000 కోట్ల రూపాయలు ఇండ్లు కడతామని పేదవాళ్ల కోసం ఇండ్లు కట్టకుండా డబ్బులు తినేశారు. ఎక్కడ కూడా బెనిఫిషరీస్ లేరు, ఇండ్లు కట్టిన దాఖలాలు లేవు. ఇష్టానుసారంగా చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. పట్టణ ప్రాంతాలకు వచ్చినప్పుడు నేను ఇంత మునిపే చెప్పినట్టయితే ఎక్కడికక్కడ మంచి జాగాలు నేను చాలా ప్లేసుల్లో చూశాను. మంచి ప్రైమ్ లొకాలిటీలో ఆ రోజు ఇళ్లు కడతామని కట్టి నాసిరకం పనులు చేసి అది నివాస యోగ్యం కాకుండా పోయే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత ఒక పగడ్బందీగా చేయాలని ఇప్పుడైతే పట్టణ ప్రాంతాల్లో కట్టే ఇండ్లు కూడా అదనంగా నేను డబ్బులు ఇచ్చి మళ్ళా దాన్ని స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. ఒక్క తిరుపతిలోనే మీరు చూస్తే దగ్గర 8,000 ఇండ్లు మళ్ళా మొత్తం పునర్నిర్మాణం చేసి రిపేర్లు చేసి మళ్ళా నివాస యోగ్యం చేసిన తర్వాతనే వాళ్ళని అక్కడికి పంపించే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ టీవీలో చాలా మంది ఉన్నారు. మొత్తం బెనిఫిషరీస్ అందరూ కూడా అన్ని ప్రదేశాల్లో ఉన్నారు. శ్రీకాకుళం నుంచి మన కర్నూలు వరకు అందరూ కూడా ఇందులో ఉండే పరిస్థితి ఉంది. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే మనం తీసుకున్న ఇండ్ల కార్యక్రమం చూస్తే మొత్తం కూడా 1,58,000 కట్టాలంటే 9,480 కోట్లు ఈ ప్రాజెక్ట్ కాస్ట్. దీనికి ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలంటే 1,180 కోట్లు రఫ్గా. అదే మరి 35,000 ఇండ్లు ఇండివిజువల్ ఇండ్లు ఇచ్చాం. దానికి ఎంత అవుతుందని చూస్తే 870 కోట్ల రూపాయలు. మొత్తం ఈరోజు పట్టణ ప్రాంతాల్లో మనం ప్రారంభించిన ఇండ్లు చూస్తే 11,530 కోట్ల రూపాయలు విలువైన ఇండ్లు కట్టడానికి ప్రారంభం చేస్తున్నాం. ఈ కొండే అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మందిని నేను చూశాను. నేను వచ్చినప్పుడైతే చాలా మంది అడిగింది, ఈరోజు మేము ఇంటి అద్దె కట్టలేకపోతున్నాం, చిన్న పనులు చేసుకుంటున్నాం, ఒక దగ్గర 1,000 రూపాయలు, 2,000, 5,000 రూపాయలు కూడా అవుతోంది, చాలా సమస్యలు ఉన్నాయి, కాబట్టి మీరు ఏ విధంగానూ సహాయం చేయమని చాలా దగ్గర అడిగే పరిస్థితి వచ్చింది. కొన్ని ప్రదేశాలకు నేను వెళ్ళినప్పుడు వాళ్ళ ఇండ్లో కూడా పోయి చూశాను. ఇండ్లోకి పోయి చూసిన తర్వాత ఇది అద్దిల్లు అంటే చాలా మంది అద్దిల్లు అని చెప్పి వాళ్ళ బాధంతా కూడా వచ్చిన ఆదాయంలో దగ్గర 40-50% ఇంటికే అద్దెకే ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. రెండోది గ్యారంటీ కూడా లేదు. ఆ ఇల్లు ఓనర్ వద్దంటే అక్కడి నుంచి బయలుదేరి ఇంకొక ఇంటికి పోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి పరిస్థితి కాకుండా ప్రతి ఒక్కరికి ఒక ధీమా ఉండాలి, ఒక భద్రత ఉండాలి.
ఎంత కష్టపడినా ప్రతి ఒక్కరు ఆలోచించేది సొంత ఇంట్లో ఉండాలనుకుంటాం. సొంత ఇంట్లో ఉన్నప్పుడు వచ్చే తృప్తి అద్దె ఇంట్లో ఉంటే రాదు. రెండోది, ఒక పక్కన కష్టార్జితం అద్దె ఇంటికి ఖర్చు పెడతా ఉంటే కనీసం మీ అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి కూడా వస్తుంది. జీవితాంతం దీనివల్ల ఇబ్బంది పడుతూ ఒక వ్యక్తికి కావాల్సిన ఒక కేర్ ఆఫ్ అడ్రస్, ఒక పర్మనెంట్ అడ్రస్ ఉండాలి. ఆ అడ్రస్ కూడా మనం నోచుకోలేకపోయాం. ఇంకొక పక్కన చూస్తే ఇండ్లన్నీ కూడా ఎక్కడికక్కడ స్లమ్స్ అయిపోవడం, ఒక భయంకరమైన వాతావరణం. ఆ ఇండ్లలో ఓసారి దోమలుంటాయి, ఈగలుంటాయి. ఇంకో పక్కన చూస్తే ఎక్కడ చూసినా మురుగుంటుంది. ఆ ప్రాంతానికి పోవాలంటే రోడ్డు కూడా సరిగా ఉండదు. రోజంతా కష్టపడి సాయంత్రం ఇంటికి పోవాలన్నా, నిద్రపోయి తెల్లవారితో బయట రావాలన్నా ఎన్ని సమస్యలుంటే అన్ని సమస్యలు ఉండే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే మీరు కట్టే ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంటర్నల్గా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరే ఉండదు. నీళ్లు రావు, కరెంటు రాదు, రోడ్డు సరిగా ఉండదు, మురుగునీరు బయటపోదు. ఇలాంటి ఒకటి రెండు సమస్యలు కాదు. దీనివల్ల మీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ఒకవేళ పిల్లలు చదువుకోవాలంటే ఆ కాలనీలో స్కూలే ఉండదు. ఓసారి చిన్న షాపులు చేయాలంటే పెద్ద కాలనీ ఉన్నా, ఒక షాపింగ్ చేసుకోవాలన్నా, చిన్నవి కొనుక్కోవాలన్నా దానికి అనుకూలమైన పరిస్థితి. కానీ చిన్న షాపులు కూడా లేని పరిస్థితి. నేను ఇవన్నీ చూసిన తర్వాత ఇది పద్ధతి కాదు, దీన్ని పగడ్బందీగా కట్టాలనే ఉద్దేశంతో నేను చాలా మీటింగులు పెట్టుకున్నాను. వేరే దేశాలకు పంపించాను. వేరే దేశాల్లో కూడా మన వాళ్ళు పోయి చూశారు. వాళ్ళు కట్టిన టెక్నాలజీ చూశాం, వాళ్ళు కట్టిన విధానం చూశాం. నేను అవన్నీ స్టడీ చేసిన తర్వాత నేను కూడా చూశాను. సింగపూర్ పోయినప్పుడు నేను పోయి చూశాను, ఇంకా కొన్ని దేశాల్లో చూశాను. అక్కడైతే ఒక ఇల్లు అనేది ఒక భద్రత కింద తీసుకుంటారు. ఇల్లు అనేది ఒక ఆస్తి కింద తీసుకుంటారు. చాలా మందికి ఒక ఇల్లు కట్టిన తర్వాత దాని విలువ పెరగాలి. దాని విలువ పెరిగితే మీరు వాడుకున్నంత వాడుకుంటారు. ఒకవేళ అవసరమైతే దీనికంటే ఎక్కువ డబ్బులు వస్తే ఇంకా పెద్ద ఇల్లు కొనుక్కోవాలని ఆశ ఉంటే ఈ ఇల్లు అమ్ముకోవాలంటే అమ్ముకునే విలువ ఉండాల్సిన అవసరం ఉంది. అసలు దానికే విలువ లేకపోతే కొనేవాళ్ళు ఉండరు, మీరు బయట పోవాలన్నా పోయే పరిస్థితి రాదు. ఇలాంటివన్నీ కూడా చాలా టెక్నాలజీలో సమస్యలు ఉంటాయి. చాలా మంది వచ్చేసారు లైన్లోకి, ఒక్కొక్కరు అక్కడి నుంచి వస్తున్నారు. 38 ప్లేసుల్లో వచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా. అందుకనే ఇప్పుడు నేను ఆలోచించింది, మంచి కంపెనీస్ని ఆఫర్ చేశాం. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మామూలు వ్యక్తులు ఇళ్లు కట్టుకుంటే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలు వస్తాయి. వాళ్ళు ఇల్లు కట్టినప్పుడు చాలా జాగ్రత్తగా కట్టి అమ్ముతారు. అమ్మినప్పుడు ఆ ఇంటికి విలువ ఉంటుంది, నాణ్యత ఉంటుంది, నివాస యోగ్యంగా ఉంటుంది. అందుకని నేను ఆలోచించింది, ఓసారి ఇల్లు కడితే మనం చూస్తూ ఉంటాం, వైర్లు వేస్తాడు, కరెంటు రాదు. ఇంకో పక్క నీళ్ల కోసం ఇవేస్తాడు, ఏది పైపులు వేస్తారు, లీకులు అవుతూ ఉంటాయి. ఇల్లంతా లీక్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి ఒకటో సమస్య కాదు. అందుకే పెద్దవాళ్ళు అంటారు ఇల్లు కట్టి చూడమంటారు. ఎందుకంటే పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడమంటారు. ఎన్ని ఇబ్బందులు ఉండాలో అన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందుకే నేను ఆలోచించా, భవిష్యత్తులో పేదవాళ్లకు ఏ ఇబ్బంది లేకుండా నాణ్యమైన ఇల్లే కాకుండా విలువైన ఇల్లు మీకు ఇవ్వాలనేది నా అభిమతం. తప్పకుండా ఇది చేసి నిరూపిస్తానని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నా, చేసి చూపిస్తాం. అందుకనే మీరు ఒకసారి చూసినప్పుడు కంపెనీలు కూడా ఎల్ఎన్టీని తీసుకొచ్చాం. హైదరాబాద్లో హైటెక్ సిటీ ఎల్ఎన్టీనే కట్టారు. ఇంకా చాలా బిల్డింగ్ వాళ్లే కట్టారు, మాన్యుమెంట్స్ కట్టారు. హైదరాబాద్లో ఈరోజు మీరు చూస్తే ఎల్ఎన్టీ మెట్రో కూడా వాళ్లే చేస్తున్నారు. ఈ దేశంలో పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ అంతా వాళ్లే చేస్తున్నారు. అందుకనే వాళ్ళు తీసుకొచ్చాం. రెండో పక్క ఎన్సీసీ ఉంది. హైదరాబాద్లో నేను చూస్తే ఆ రోజుట్లో గచ్చిబౌలిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టామంటే ఎల్ఎన్టీని పెట్టి ఎన్సీసీని పెట్టి కట్టించాం. మూడో కంపెనీ షాపూర్జీ పూలంజీ, వాళ్ళు కూడా తీసుకొచ్చాం. నాలుగో కంపెనీ విజయ్ నిర్మాణ్ అండ్ ఎస్విసి. ఐదో కంపెనీ కేఎంవి ప్రాజెక్ట్స్ లిమిటెడ్.
ఈ 5 కంపెనీలు కూడా ఒక పెద్ద కంపెనీలు తీసుకొచ్చాం. అదే మాదిరిగా ఈరోజు టెక్నాలజీ కూడా మీరు చూసినప్పుడు దీనికి డబ్బులు చూసినప్పుడు మొత్తం కలిస్తే 3 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా PMOA కింద 1,50,000 ఇస్తున్నారు. మనం ఇంకొక 1,50,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా చూసినప్పుడు మొత్తం ఇండ్లు అయితే ఇప్పుడు కట్టే ఇండ్లు మీరు ఒకసారి చూస్తే దగ్గర నేను ఇంత మునిపే చెప్పాను 1,93,000 ఇండ్లు మొత్తం కట్టబోతున్నాం. అదే మరిగా అందులో మీరు చూస్తే ఇప్పటికీ 35,000 ఇండ్లు ఇండివిజువల్ ఇండ్లు కట్టాం. దానికి పర్మిషన్లు ఇచ్చాం. వాళ్ళ ఇంటి జాగాలను వాళ్ళు కట్టుకున్నారు. ఇవి రెండు పోతే 1,58,000 ఇండ్లకి ఇప్పుడు శ్రీకారం చుడుతున్నాం. ఇప్పటికే 1,20,000కు పర్మిషన్ కూడా ఇచ్చాం. ఇంకొక 38,000 తొందరలోనే ఇచ్చి దీన్ని కూడా పూర్తి చేయాలనుకుంటున్నాం. ఇది కూడా రాజధానిలో కూడా ఒక 5,000 ఇండ్లకు శ్రీకారం చుట్టాం. 10 గ్రామాల్లో శ్రీకారం చుట్టాం. మొత్తం కలిస్తే మనకు నేను ఇంత మునుపు చెప్పినట్టు దగ్గర 11,530 కోట్ల రూపాయలు అవుతుంది. దీంట్లో ఇంకొక విషయం కూడా మీరు చూస్తే 15 నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నాం. నేను అందుకనే వారికి చెప్తున్నా, నెలవారీగా నేను వారం బుధవారం పట్టణ ప్రాంతాల్లో ఉండే సమస్యలపైన అమరావతి పైన ఒక మీటింగ్ పెట్టుకుంటున్నాను. సోమవారం పోలవరం, అదే మరి రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేయడం, బుధవారం కంపల్సరీగా పట్టణ ప్రాంతాల్లో ఉండే సమస్యలన్నీ పరిష్కారం చేయడం కోసం అమరావతి నిర్మాణం చేయడం కోసం చేస్తున్నాం. అదే మరి ఇంకొక పక్క చూస్తే ఎప్పటికప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కనీస అవసరాలు ఏవైతే రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, స్కూల్ బిల్డింగ్ కానీ, పంచాయతీ బిల్డింగ్ కానీ, అంగన్వాడీ బిల్డింగ్ కానీ, బరియల్ గ్రౌండ్ కానీ, ఇంకొక పక్క ప్లే గ్రౌండ్ కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సమస్యలన్నిటిపై ఇండ్లు కట్టడం కానీ, దానిపైన కూడా సోమవారం నేను వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాను. ఎందుకంటే పేదవాళ్లకు న్యాయం జరగాలి. మేము అనుకోవడం కాదు, అమలు చేయాలి. అమలు చేసే సందర్భంలో కూడా నాణ్యత ఉండాలి. భవిష్యత్తులో అది ఒక ఆస్తి కింద తయారు కావాలి తప్ప నాసిరకం పనులు చేసి ఎక్కడికక్కడ అది ఒక మాటలో చెప్పాలంటే ఆ ఆస్తి కాకుండా నిరర్ధకం కాకుండా అవడమే కాకుండా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇక్కడ 3 టైప్ ఆఫ్ హౌసెస్ మనం తీసుకున్నాం. ఒకటి టైప్ 1 300 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నాం. ఇది బిల్టప్ ఏరియా. టైప్ 2లో 365 స్క్వేర్ ఫీట్ తీసుకున్నాం. టైప్ 3లో 430 స్క్వేర్ ఫీట్ తీసుకున్నాం. అదే మరి ఇంకొక పక్క చూస్తే మొత్తం G+3 తీసుకున్నాం. ఎందుకంటే మన పట్టణ ప్రాంతాల్లో ఇంటి జాగా కావాలంటే చాలా సమస్యలు ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్ ఉచితంగా ఇస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉచితంగా ఇస్తున్నాం, 3 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. తర్వాత మంచి కంపెనీలు రమ్మని వాళ్ళ ద్వారా ఇండ్లు కట్టిస్తున్నాం. అంటే ఎక్కడా రాజీ పడడం లేదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ఆలోచించాను, భవిష్యత్తులో అన్ని టౌన్లు కూడా ఒక ఆదర్శంగా ఉండాలి, ఒక మోడల్ కింద ఉండాలి. పేదవాళ్లు పట్టణాలకు వచ్చినప్పుడు ఆనందంగా ఉండే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా మీరు చూస్తే దీనికోసం ఇండ్లు కట్టడంలో షేర్ వాల్ టెక్నాలజీని ఒక న్యూ టెక్నాలజీ తీసుకొచ్చాం. ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా యాక్సెప్ట్ చేశారు. బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్ అయితే ఇది బెస్ట్ టెక్నాలజీని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి వచ్చారు. మన వాళ్ళు విదేశాల్లో కూడా చూశారు. ఇది టెస్టెడ్ టెక్నాలజీ. దీంట్లో ఏమాత్రం కూడా అనుమానం అవసరం లేదు. దీన్ని పర్ఫెక్ట్గా చేయడానికి ముందుకు పోయాం. అన్ని విషయాల్లో ఇప్పుడే మీరు చూశారు, ప్లాన్స్ చూపించారు. ఎల్ఎన్టీ కానీ ఇంకొక పక్క ఎన్సీసీ కానీ. తొందరలోనే వాళ్ళకి చెప్తున్నా, వారంలో బుధవారం నేను ఇది సమీక్ష చేస్తాను. ఎవరైనా మీరు సరిగా పనిచేయకపోతే నాసిరకం అయితే చాలా కఠినంగా ఉంటాయి చర్యలు. మాత్రం నో కాంప్రమైజ్. పేదవాళ్ళని కానీ మోసం చేయాలనుకుంటే మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించను, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్య లేదు.
అవసరమైతే 10 రూపాయలు మీరు వేసుకొని కట్టాలి తప్ప వాళ్ళని మోసం చేయడానికి మాత్రం వీలు లేదు. అదే మరి మోడల్ కూడా తయారు చేసుకురమ్మన్నాను. ఆ మోడల్ కూడా నాకు తయారు చేసుకురావాలి. ఆ మోడల్ చూపిస్తే నేను పర్యవేక్షిస్తాను. అవసరమై సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కూడా చేస్తాను. ఇల్లు కట్టడమే కాదు, నాణ్యమైన ఇల్లు కట్టాలి. అదే సమయంలో ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తయారు చేయాలి. ఇండ్లు కడతాం, దారి ఉండదు. ఇండ్లు కడతాం, బయట రాలేం. ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. అందుకే ఇక్కడ చూస్తే నేను చాలా స్పష్టంగా ఇంటర్నల్ రోడ్స్ చేయడం, నీళ్లన్నీ కూడా ఎక్స్టర్నల్గా మొత్తం నీళ్లు తీసుకొచ్చి ఆ నీళ్లన్నీ కూడా ట్యాపుల ద్వారా నీళ్లు ఇవ్వడం. అదే మరి ఎలక్ట్రిఫికేషన్, కరెంట్ అంతా తీసుకొచ్చి ఇంటింటికి కరెంట్ ఇవ్వడం. ఎండల్లో మీరు వాడిన నీళ్లు సీవరేజ్ పెట్టి ఆ సీవరేజ్ కూడా తీసుకుపోయి ఎక్కడ వదిలిపెట్టాలో వదిలిపెట్టడం. అదే మరి స్టామ్ వాటర్ డ్రైన్స్ కూడా పెట్టడం. ఎక్కడ కూడా వరద వచ్చినా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా చేయాలనుకుంటున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఒక హౌసింగ్ కాలనీ అంటే ఏదో ఒక హౌసింగ్ కాలనీ పెట్టడమే కాదు, దీని పేరు కూడా మనం పెట్టింది PMAY NTR నగర్ అనే పేరు పెట్టాం. అందులో కూడా మీరు చూస్తే కమర్షియల్ స్పేస్ ఉండాలి. ఎవరైనా చిన్న కాలనీని బట్టి ఉదాహరణకు ఒక 100 మంది, ఒక 100 ఇండ్లు ఇక్కడ ఉన్నాయి, లేకుంటే 1000 ఇండ్లు ఇక్కడ ఉంటాయి. దానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, కమర్షియల్ ఏరియా ఉండాలి. 1000 మంది ఇండ్లంటే వాళ్ళ అవసరాలు చాలా ఉంటాయి. అలాంటి షాపులన్నీ అక్కడ ఉండాలి. ఒకవేళ బట్టలు కావాలంటే బట్టలు కొనుక్కోవాలి, మనకు కావాల్సిన ఇంటికి కావాల్సిన వస్తువులు కావాలంటే వస్తువులు కొనుక్కోవాలి, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ కావాలంటే అవి కొనుక్కోవాలి, పిల్లల చదువుకు పుస్తకాలు కావాలంటే కొనుక్కునే పరిస్థితి ఉండాలి, నిత్యావసర వస్తువులు ఉంటే అవి కూడా కొనుక్కునే పరిస్థితులు ఉండాలి. ఇవన్నీ ఎన్ని అవసరమో అవన్నీ పెట్టిస్తారు. దీనివల్ల 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఆ ఇండ్లలో ఉండేవాళ్ళు ఎక్కడికో పోయే పరిస్థితి లేకుండా నేరుగా అదే కాలనీలో అదే నగర్లో ఏది కావాలన్నా కొనుక్కునే పరిస్థితి. రెండోది, అక్కడ ఉండేవాళ్ళకు కొంతమందికి ఉపాధి అవకాశం. ఒక షాప్ పెట్టుకుంటే అక్కడ ఉండేవాళ్ళకు ఉపాధి వస్తుంది. 10 రూపాయలు వాళ్ళు కూడా సంపాదించుకుంటారు. దానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. ఒక కమ్యూనిటీ హాల్ కడుతున్నాం. ఆ కమ్యూనిటీ హాల్ కూడా మీకు ఎప్పటికప్పుడు ట్రైనింగ్ పెట్టుకోవడం, మీ ఇండ్ల దగ్గర ఏం చేస్తారు, ఏ విధంగా ఇది ఉంటుంది, కావాలంటే ఎప్పటికప్పుడు మీటింగ్లు పెట్టుకోవడానికి, చర్చలు చేసుకోవడానికి, లేదా ట్రైనింగ్ పెట్టుకోవడానికి అన్నిటికీ ఉపయోగపడే విధంగా మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ కూడా పెడుతున్నాం. అదే సమయంలో ఒక ప్రైమరీ స్కూల్, ఒక అంగన్వాడీ సెంటర్, ఇంకొక పక్క చూస్తే ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్. ఇవన్నీ సెంటర్లో వీలైతే అర్బన్ హెల్త్ సెంటర్లు పెట్టాం. ఆ అర్బన్ హెల్త్ సెంటర్ పెట్టి కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో కార్పొరేట్ హాస్పిటలే మేనేజ్ చేసే విధంగా ఈ జనాభాను బట్టి ఆ అర్బన్ సెంటర్ కూడా పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క పార్కులు పెట్టడం, ఇంకో పక్క ప్లే గ్రౌండ్స్ పెట్టడం, చెట్లు పెట్టడం, ఒక మంచి వాతావరణం ఉండాలి. డబ్బులుండే వాళ్ళు పెద్ద పెద్ద ఇళ్లు కట్టుకుంటున్నారు. గేటెడ్ కమ్యూనిటీ అని పేరు పెట్టి చుట్టుపక్కల కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుని బ్రహ్మాండమైన ఇళ్లు కట్టుకుని ఉండే పరిస్థితి వస్తూ ఉంది. అక్కడనే క్లబ్బులు కూడా పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళ మెంబర్లకు ఏ అవసరాలున్నా అక్కడనే ఫుడ్ కానీ, జిమ్ కానీ ఇలాంటి వాళ్ళు పెట్టుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఈ కార్యక్రమం అన్ని విధాల ముందు తీసుకుపోవడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఇదే సమయంలో వెంకయ్యనాయుడు గారు ఢిల్లీ నుంచి లైన్లోకి వచ్చారు. ఆయన ఈ ఇండ్లు ఇవ్వడంలో కూడా చాలా చొరవ తీసుకున్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా 1,93,000 ఇండ్లు ఆంధ్రప్రదేశ్ శాంక్షన్ చేశారు. వారిని మీ అందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను ఇంతకుముందు చెప్పినట్టు దానికి అదనంగా మనం కూడా వేసుకుని ఎవ్వరికి ఇబ్బందులు లేకుండా అవసరమైతే ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి దగ్గర 1,200 కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. వారు మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను విషయాలంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అందరూ కూడా, పేదవాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈ మీటింగ్ అయిన తర్వాత ఎక్కడికక్కడ మీతో ఆ కాంట్రాక్ట్స్తో కూడా మీటింగ్ పెట్టిస్తాను. నేను ఇంకొకటి కూడా పెట్టాను, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ కూడా తీసుకొస్తున్నాను. అంటే ఈ ప్రాజెక్టులన్నీ మేనేజ్ చేసేటప్పుడు నాణ్యత ఎక్కడా తగ్గకుండా, ఎక్కడా రాజీ పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి
మాకు సమాచారం ఇచ్చేట్టుగా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా డిలే కాకుండా, డిలే అయితే నా దృష్టి తీసుకొస్తే నేను గట్టిగా ఉండి అది పూర్తి చేసే బాధ్యత తీసుకోవడానికి ఒక ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ తీసుకొస్తున్నాం. ఇంకొక పక్కన డిపార్ట్మెంట్ ఒక నోడల్ ఏజెన్సీగా పనిచేస్తారు. ఎప్పటికప్పుడు ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్లో ఉండే పెద్దలందరూ ఉన్నారు, వాళ్ళే ఇప్పుడు దీన్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. వాళ్ళు కూడా కూర్చొని ఎప్పటికప్పుడు పూర్తి చేయడానికి వారు బాధ్యత తీసుకొస్తారు. ఆ విధంగా మీరు చూస్తే ఒక పక్క కాంట్రాక్టులు ఉంటారు, వాళ్ళు కడతా ఉంటారు. ఇంకొక పక్క ప్రాజెక్టులో నాణ్యత ఎక్కడా లోపించకుండా సూపర్వైజర్ ఒక ఏజెన్సీ ఉంటుంది. డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేస్తారు. వారం వారం నేను కూడా పర్యవేక్షిస్తా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడా రాజీ లేకుండా ఇప్పుడు ప్రారంభించిన ఇండ్లు 15 నెలల్లో 18 నెలల్లో పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఢిల్లీ నుంచి వెంకయ్యనాయుడు గారు వచ్చారు, వారిని మాట్లాడమని చెప్పి మీ అందరి తరపున ఆహ్వానిస్తూ మరొక్కసారి అందరికీ నమస్కారాలు. 38 ప్లేసెస్లో ఉండే ప్రతి ఒక్క లబ్ధిదారులు కూడా దీన్ని ఆలోచించుకుని సద్వినియోగం చేసుకోండి. తొందరలో ఒక మీటింగ్ పెట్టిస్తాం. మీ ఇల్లు ఎట్లుంటుందో ముందే చెప్పిస్తాం. దాన్ని అప్పుడప్పుడు చూడండి. సొంత ఇల్లు ఇది, మీరు కట్టుకునే ఇల్లు. ఆ ఇల్లు ఫోటోలు చూడడమే కాకుండా అప్పుడప్పుడు వస్తే మీకు కూడా ఆ ఇంటిపైన శ్రద్ధ పెరుగుతుంది. చేసేవాళ్ళు కూడా ఇంకొంచెం పట్టుదలతో పనిచేస్తారు. దానివల్ల లాభాలు వస్తాయి. దయచేసి అందరూ ఆలోచించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఇప్పుడు వెంకయ్యనాయుడు గారిని మాట్లాడమని కోరుతూ అందరికీ నమస్కారాలు. జై హింద్.